ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలేకరులపై దాడులు రోజురోజుకు భయానకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభలోనే ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ని కొట్టడం, అది మరిచిపోకముందే కర్నూలులో వైసీపీపై కథనాలు వచ్చినాయని చెప్పేసి పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు బహిరంగంగానే ఒక ఈ వైసీపీ జెండాలు పట్టుకొని పోయి ఈనాడు ఆఫీసుపై దాడి చేయడం అనేటటువంటిది అత్యంత బాధాకరం, దారుణం. తర్వాత హేయమైన చర్యగా మా రాష్ట్ర డీజేయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మనము అత్యాధునిక సమాజంలో బతుకుతూ ఉన్నాం, ఆధునిక సమాజంలో బతుకుతూ ఉన్నాం, ఆధునిక సమాజంలో బతుకుతలేం. కాబట్టి ఇలాంటి ఏమైనా చర్యను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మా పాత్రికేయులకు సంబంధించినటువంటి అనేక యూనియన్లు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని ఖండించి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇలాంటి విలేకరులపై దాడులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం ఐక్యంగా ఉండి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనము పూర్వకాలం రాజరిక పరిపాలనలు లేవు, అలాంటి అత్యాధునిక టెక్నాలజీ గల ఈ కాలంలో కూడా అంటే విలేకరులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగస్తులకు మధ్య వారధులుగా పనిచేస్తారే తప్ప మేము ఎవరి పక్షపాతం కాదు, ఎవరి యొక్క వైపు వన్ సైడ్ అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా మేము సమాజంలో జరిగేటటువంటి లోటుపాట్లను అంటే తన ఉద్యోగరీత్యా ఖచ్చితంగా సమాజానికి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో విలేకరులు ఈరోజు పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా విలేకరులు లేకుంటే ఎవరి చరిత్ర కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఇలాంటి క్రమంలో పాణ్యం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు డైరెక్టుగా ఈనాడు ఆఫీసుపై దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటిది. దీన్ని ఖచ్చితంగా డీజేయూ తరఫున రాష్ట్ర అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా దీన్ని ఆందోళన ద్వారా ఖచ్చితంగా ఇలాంటి దాడులు జరగకుండా ఎదుర్కొంటామని చెప్పేసి అందరికీ కూడా డీజేయూ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు ఎవరైతే పాల్గొన్నారో వారిని వెంటనే పోలీసుల సమక్షంలోనే కూడా ఇది జరిగింది. వారిని ఆ యొక్క చర్యకు పాల్పడినటువంటి వారిని ఈనాడు ఆఫీసుపై దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా డీజేయూ తరఫున అదేవిధంగా మిగతా యూనియన్లను, జర్నలిస్టు యూనియన్లను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో కూడా మేము ఉద్యమాన్ని చేపడతాం. అవసరమంటే అనుకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం, లేదంటే కింద సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. రాష్ట్రపతిని కూడా కలిసి చట్టపరంగా వాళ్లకు పడాల్సినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం దాని పని చేసుకుంటూ పోయేదాకా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ హేయమైనటువంటి చర్యని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి చర్యలు దుర్మార్గమైనటువంటి చర్యలు అని రాష్ట్ర డీజేయూ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈశ్వరెడ్డి, డీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు.